అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అసలైన ఆభరణం. రాత్రి 8 గంటల ప్రాంతాన హఠాత్తుగా పెద్ద వర్షం ప్రారంభం కావడంతో గంగాధరం వీధి వాకిలి తలుపుతో పాటు కిటికీలు కూడా మూసివచ్చాడు. గాలి హోరుకు, ఉరుముల శబ్దానికి అతడి 6 ఏళ్ల కూతురు విద్య భయపడిపోయి తల్లిని గట్టిగా చేర్చి పట్టుకొని కూర్చుంది. భయపడకే తల్లి అంటూ గంగాధరం కూతుర్ని ఎత్తుకున్నాడు. అంతలో ఎవరో వీధి తలుపు తట్టిన శబ్దమయ్యింది. గంగాధరం వెళ్ళి తలుపు తీశాడు. వర్షంలో బాగా తడిసి ముద్దయిపోయిన అతడి మిత్రుడు సత్యంతో పాటు మరొక మనిషి కూడా లోపలికి వచ్చాడు. సత్యాన్ని చూస్తూనే విద్య భయం పోయి చిన్నగా నవ్వింది. సత్యం గంగాధరం చిన్ననాటి స్నేహితుడు. అతడికి పట్నంలో ఉద్యోగం. గంగాధరం ఉత్సాహంగా భార్యను, గాయత్రి, ఇదిగో మీ అన్నయ్య వచ్చాడు అంటూ కేక వేశాడు. వాళ్ళు తడిసి ఉండటం చూసి గాయత్రి వాళ్లకు పొడిబట్టలు తెచ్చి ఇచ్చింది. సత్యం బట్టలు మార్చుకొని విద్యను తన చేతుల్లోకి తీసుకుంటూ, పనిపడి రంగాపురం వెళుతున్నాను. దారిలో ఈ వర్షం. అనుకోకుండా కోదండం కలిశాడు. మా పట్నం వాడే అంటూ తనతో వచ్చిన మనిషిని గంగాధరానికి పరిచయం చేశాడు. గాయత్రి అతిథులకు అప్పటికప్పుడు వేడివేడిగా వంట తయారు చేసింది. వాళ్ళు భోజనం చెయ్యగానే వీధి గదిలో ఇద్దరికీ పడకలు సిద్ధం చేసింది. నేను మామయ్య పక్కనే కథలు వింటూ పడుకుంటాను అన్నది విద్య. ఇప్పటికే బాగా పొద్దుపోయింది. మామయ్య ప్రయాణ బడలికలో ఉన్నాడు. ఇప్పుడు ఆ కథలు అంటూ గాయత్రి కూతుర్ని కసురుకుంది. మరేం పర్వాలేదు చెల్లి, విద్యకు నిద్ర పట్టే వరకు కథలు చెబుతాను అన్నాడు సత్యం. విద్య సత్యం పక్కనే పడుకొని అతడు చెప్పే కథలు వింటూ గంట తరువాత నిద్రపోయింది. సత్యం కూడా బడలిక కొద్దీ ఆ వెంటనే నిద్రపోయాడు. అతడికి తిరిగి మెలకువ వచ్చేసరికి తెల్లవార వస్తోంది. అప్పటికే నిద్రలేచి ఉన్న కోదండం సత్యాన్ని, నువ్వు మరికొంతసేపు ఉంటావా, నాతో పాటు బయలుదేరి వస్తావా అని అడిగాడు. విద్య నిద్రలేస్తే ఇక ఆ పూట అక్కడి నుంచి తనను కదలనీయదని ఎరిగి ఉన్న సత్యం గంగాధరం అతడి భార్య భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసినా వినకుండా కోదండంతో పాటు బయలుదేరాడు. ప్రొద్దుక్కి నిద్రలేస్తూనే విద్య సత్యం మావయ్య ఏడి అంటూ ఇల్లంతా వెతికి చూసింది. గాయత్రి కూతుర్ని స్నానం చేయించడానికి పెరట్లోకి తీసుకుపోతూ, మామయ్య నీకు బొమ్మలు తెచ్చిస్తానని బజారుకు వెళ్ళాడు అన్నది. ఆమె కూతురుకు నీళ్లు పోస్తూ బోసి మెడకేసి చూసి నిర్ఘాంతపోయింది. విద్య మెడలో అత్తగారు ఎంతో ప్రేమతో చేయించిన 3 తులాల బంగారు గొలుసు లేదు. కిందటి సాయంత్రమే విద్య పేచీ పెడితే పెట్టెలో నుంచి గొలుసు తీసి ఆమె మెడలో వేసింది. గాయత్రి గబగబా ముందు గదిలోకి వచ్చి విద్య పడుకున్న పక్క అంతా దులిపి చూసింది. గొలుసు జాడలేదు. గాయత్రికి కళ్ళనీళ్ల పర్యంతం అయ్యింది. అత్తగారు తన పెళ్లినాటి గాజులు కరిగించి ఎంతో అపురూపంగా చేయించిన గొలుసు అది. పోయిందంటే ఆమె ఎంతగా బాధపడుతుంది. 1 వారం రోజుల్లో ముఖ్యంగా మనుమరాలిని చూసేందుకు వస్తున్నట్లు ఉత్తరం కూడా రాసింది. భార్య నుంచి గొలుసు కనిపించడం లేదని విని గంగాధరం కూడా 2-3 సార్లు ఇల్లంతా వెతికాడు. ప్రయోజనం కలగలేదు. గాయత్రి దిగులు పడిపోతూ రాత్రికి రాత్రి గొలుసు మాయం కావడం విడ్డూరంగా ఉంది. ఒకవేళ అన్నయ్య నిద్రలో పిల్ల మెడకు గుచ్చుకుంటుందని దాన్ని తీసి దాచాడేమో అన్నది. గంగాధరానికి కూడా చివరికి ఈ ఒక్క ఆశే మిగిలింది. 2 రోజుల తరువాత తిరుగు ప్రయాణంలో విద్య కోసం బొమ్మలు తీసుకొని సత్యం మళ్ళీ వచ్చాడు. గంగాధరం సత్యానికి జరిగింది చెప్పి, గొలుసు ఏమైనా నువ్వు తీసి దాచావేమో అనుకున్నాం అన్నాడు. సత్యం కొంచెం సేపు ఆలోచించి, తప్పకుండా ఈ పని ఆ కోదండం గాడిదే అయ్యుంటుంది అన్నాడు.
అతను అలాంటివాడా అన్నాడు గంగాధరం ఆశ్చర్యపోతూ. అతడితో నాకు కొద్దిపాటి ముఖపరిచయం తప్ప అంతగా స్నేహమంటూ లేదు. నువ్వు నాతో బయలుదేరు, అతడింటికి వెళ్ళి అడుగుదాం, అవసరమైతే బెదిరించి చూద్దాం అన్నాడు సత్యం. ఇద్దరూ పట్నం చేరేసరికి మధ్యాహ్న సమయం అయ్యింది. భోజనం చేసి విశ్రాంతి తీసుకొని సాయంత్రం కోదండం ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో కోదండం ఇంటి ముందున్న కూరపాదులకు నీళ్లు పోస్తున్నాడు. అతడు సత్యం గంగాధరంలను చూస్తూనే ఒక్క క్షణం నివ్వెరపడి అంతలోనే సర్దుకొని రండి రండి అనుకోని అతిథులు అన్నాడు. సత్యం అతడితో, ఇక్కడ రక్షక భటుల అధికారి గంగాధరం పిన్ని కొడుకు. గంగాధరం వాళ్ళింట్లో శుభకార్యానికి వచ్చాడు. నిన్ను చూస్తానంటే తీసుకువచ్చాను అన్నాడు. కోదండం వాళ్లను ముందు గదిలో కూర్చోపెట్టి లోపలికి పోయి భార్యను అమ్మాయి ఎక్కడా అని అడిగాడు. ఆడుకోవడానికి వెళ్ళింది అని భార్య చెప్పగానే కోదండం, నువ్వు వెంటనే పెరటిదోవన వెళ్ళి అమ్మాయి మెడలో ఉన్న గొలుసు తీసుకురా అన్నాడు. అంత మునిగిపోయిందేమిటి, అమ్మాయి చీకటి పడుతూనే తిరిగి వస్తుంది కదా అన్నది భార్య. ముందు చెప్పిన పని చెయ్యి అంటూ కోదండం భార్యను కసురుకున్నాడు. ఆమె పావు గంట గడిచి గడవకముందే శోకాలు పెడుతూ తిరిగి వచ్చి, కొంప మునిగింది, వీధిలో ఆడుకుంటున్న పిల్లలు చెప్పారు, ఎవడో పెద్ద గెడ్డంవాడు మిఠాయి కొనిపెడతానని అమ్మాయిని తీసుకుపోయాడట, వాడు అమ్మాయి మెడలో ఉన్న గొలుసు దొంగిలించేందుకే అలా చేసి ఉంటాడు అన్నది. గొలుసు మాట వింటూనే కోదండం వెలవెలపోయి భార్యను వారించబోయాడు. కానీ ఆమె దుఃఖంలో అది గమనించలేదు. సత్యం కల్పించుకొని పిల్లలను వీధిలోకి మెడలో బంగారు గొలుసుతో పోనివ్వడం కోరి ప్రమాదం తెచ్చుకోవడమే. ఆ గొలుసు ఎలా ఉంటుందో చెప్పి వెంటనే రక్షక భటులకు ఫిర్యాదు చేద్దాం అన్నాడు. ఈ ఫిర్యాదు మాట వింటూనే కోదండానికి వణుకు పుట్టింది. తను విచ్చే మెడలో నుంచి గొలుసు దొంగిలించిన సంగతి ఎలాగూ బయటపడుతుంది. ఆ సంగతి రక్షక భటుల దగ్గర తెలియడం అంటే తనకు ఖైదు తప్పదు. కోదండం ఇలా ఆలోచించి గంగాధరం చేతులు రెండు పట్టుకొని వణుకుతున్న గొంతుతో, మీరు నన్ను క్షమించాలి, మా అమ్మాయి మెడలోని గొలుసు మీ విద్యది, మొన్న రాత్రి దొంగిలించాను. మా ఆవిడ అమ్మాయికి గొలుసు చేయించమని రోజూ వేధిస్తూ ఉంటుంది. నాకా ఆ స్తోమత లేదు, ఫిర్యాదు చెయ్యకండి, పరువు నాకు ప్రాణంతో సమానం అన్నాడు. గంగాధరం ఎంతో సౌమ్యంగా, చూడు కోదండం, పెళ్ళానికి నచ్చ చెప్పలేనప్పుడు ఇలాంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. పిల్లలకు అసలైన ఆభరణం విద్య, అంతేకాని చిన్నతనం నుంచి వాళ్లకు బంగారం మీద మోజు కలిగేలా చెయ్యడం అవివేకం. ముందు మీ అమ్మాయి ఏమైందో వెతుకుదాం పద అన్నాడు. ఇంతలో మిఠాయి పొట్లంతో కోదండం కూతురు తిరిగి వచ్చింది. ఆ పిల్ల మెడలో విద్య బంగారు గొలుసు కనపడగానే కోదండం భార్య సంతోషంతో, ఎక్కడికి వెళ్ళావే తల్లి, గడ్డం వాడెవడో నిన్ను ఎత్తుకుపోయాడనుకున్నావు అన్నది. కోదండం కూతురు మిఠాయి పొట్లం విప్పుతూ, ఆ మామయ్య కొత్తగా ఈ ఊరుకు ఉద్యోగం పని మీద వచ్చాడట, నేను అచ్చం వాళ్ళ అమ్మాయిలా ఉన్నానన్నాడు. కాసేపు నా మాటలు విని మిఠాయి కొట్టు దగ్గరకు తీసుకుపోయి మిఠాయి కొనిపెట్టాడు అన్నది. కోదండం భార్య కూతురు మెడలోని గొలుసు తీసి గంగాధరానికిస్తూ, నా మూర్ఖత్వం ఆయన్ని దొంగగా చేస్తుందనుకోలేదు. పిల్లలకు బంగారం కాదు, బంగారం లాంటి భవిష్యత్తు కోసం విద్య ముఖ్యం అన్న సంగతి మీ వల్ల తెలుసుకున్నాను అన్నది. గంగాధరం గొలుసును జేబులో వేసుకొని కోదండం కూతురును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ, దేవుడి దయవల్ల ఎవరి సొత్తు వారికి దక్కింది అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ మంచి కథతో మీ ముందుకొస్తాను.